మాకు బజార్ వదిలేసి అవునా తలహాడి పడ అవునయ్యా కులిదేని సమయం ఉందన నా మదిలో కోరి తెలుసుకున్నాను. ఏంపా అది బట్టి కోరిక ఏమనగా నా భర్త భార్య శ్రీరమ కొండమదేవి అవును అవిక ఏడంత చాలా మేడలు అవును ఏమో చాలా రోజులు నీకు తిండబోతున్నదంట. అవునుపా అది త్వరగా వెళ్ళి మీ అమ్మను పిలుచుకొని తీరా. మా నాయన మెట్టుతో కొడతాడు అట్లే. నేను ఇంత దూరం వచ్చిన మళ్ళీ మా అమ్మని పిలుచుకుంటాను. ఏం నేను మొన్న నిద్ర లేకుండా మా నాయన మెట్టుతో కొట్టాడు గొడవలతో. మీ అమ్మ అంటే ఎవరు అనుకున్నా వాయ్ ఎవరా నేను ఏమి కావాలి నీకు? అప్ప నా భార్య పెళ్ళం నీకు నాకు అడిగింది నువ్వా? నాకు నీకైతే నీకు నాకైతే అమ్మ ఆలమ్మను పిలుచుకురమ్మనిందా? అవును నేను ఇంకా మా కలిసి నుండి మా అమ్మని పిలుచుకొచ్చి మెచ్చేట్టుకున్నాను అనుకుంటా. అమ్మ మీ అమ్మ నాకు కూడా తల్లితో సమానం. నువ్వు పిలుచుకొస్తా పోయితే సరేలే కాదా మామూలుగా బస్సులో పోతున్నా గుర్రం మీద పోతున్నా అట్లనే కాదా ఇప్పుడే కదా పోత పోరలా కొడక అయ్యో కొడక పోత పోపా అడ్డము మొన్న పెద్దోళ్ళకి పెడతారు గోరీల మీద ఆ ఉల్లేకి పోయినాడు గోరీల మీద సుగంతులు పెట్టింటే తినేసాను నా కొడుకు. మళ్ళీ ఇటుకు వచ్చి నేను చిన్నాగిరెడ్డి పెద్దరాగిరెడ్డి ఇట్లా నా కొడుకులు కట్టి నేను అన్ని చూసాను. ఏంది నా కొడుకు ఉండరా తినేసినాడు. మళ్ళా అన్ని గోరీలు ఎత్తుతాడు. ఏమిడు అని చూస్తే ఇంకా ఆకలి మీరన్నా చెప్పకూడదు వచ్చినాడయ్యా అప్పుడు తినేసి ఇంటికి వెళ్ళిపోతే బాధపడేదాడు. మళ్ళీ నైట్ లో మా తొట్టులో తొట్టు కూర్చొని వెళ్ళిపోయినాడు. అదే మొన్న ఉగాది నా పొద్దు గోరీలు మంచి సుగంతులు తిన్నావు చూడా. నేను ఎవరికి చెప్పలా ఇంకా చెప్తాడు అవతలని పడుతుంది. ఏమో గోరీల మీద నువ్వు ఆవులేకి పోయి నువ్వు సుగంతులు తిన్నావు ఎవరికి చెప్పు. నీకు చెప్పిన గోరీలు కనపడకూడదు నా కొడుకు. ఆమెను పిలుచున్నా చాడుందో ఏమో ఇక్కడ ఆమె ఎక్కడ ఎట్లుంటారో ఏమో పాపం. బండమ్మా ఏమురా ఆమె గుండెమా రా అప్ప పిలిచాను రా నువ్వే అయిపోయిందమ్మా చాడుందో ఏమో. ఆహా మా కొండమ్మా కొంతసేపు పాడమన్నా పాడమన్నా